ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ వీరేశేఖర్. ఇప్పుడు నేను మీకు అంజని అనే పేషెంట్ యొక్క అలైనర్స్ అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. 1 ఇవి రీసెంట్గా అంజలి అనే పేషెంట్ మన హాస్పిటల్కి ఎత్తు వంకర సందుపల్ల సమస్యతో బాధపడుతూ మన హాస్పిటల్కి రావడం జరిగింది. సో ఆమెకి మేము క్లిప్ ట్రీట్మెంట్, అదేవిధంగా అలైనర్స్ ట్రీట్మెంట్, 2 ట్రీట్మెంట్ల గురించి కూడా సజెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఆమె బెంగళూరులో జాబ్ చేస్తున్నా అని చెప్పి ఈ క్లిప్ ట్రీట్మెంట్ అయితే ఎవ్రీ 20 డేస్కి ఒకసారి హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అని చెప్పడంతో సో నాకు అట్లా రావడం వీలు కాదు, లీవ్స్ దొరికాయి అని చెప్పడం జరిగింది. సో మనము ఆ అమ్మాయికి అలైనర్స్ సజెస్ట్ చేయడం జరిగింది. ఈ అలైనర్స్ మన హాస్పిటల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. సిరి డెంటల్ హాస్పిటల్కి సంబంధించిన అలైనర్స్ ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపించబోతున్నాను. అలైనర్స్ A to Z మనకు ఇందులోనే ఉంటాయి. పేషెంట్కి కావాల్సిన నెంబర్ ఆఫ్ సెట్స్, అదేవిధంగా ప్రీ అండ్ పోస్ట్ ట్రీట్మెంట్కి సంబంధించిన మోడల్స్ కూడా ముందే ఫ్యాబ్రికేట్ అయ్యి మనకి అలైనర్స్తో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అది కూడా నేను ఇందులో మీకు చూపించబోతున్నాను. డైరెక్ట్ మీ ముందే ఓపెన్ చేసి చూపించబోతున్నాను. ఇది అలైనర్స్ సంబంధించిన బాక్స్, పేషెంట్కి సంబంధించింది. పేషెంట్ సంక్రాంతి హాలిడేస్ టైంలో న్యూ ఇయర్కి మన హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. సో సంక్రాంతి టైంలో మళ్ళొకసారి లీవ్స్ ఉన్నాయి, మేము హాస్పిటల్కి వచ్చి అలైనర్స్ కలెక్ట్ చేసుకుంటాము అని చెప్పారు. సో అర్జెంట్ కేసుగా మనము ట్రీట్ చేసి అలైనర్స్ ఫ్యాబ్రికేట్ చేయించడం జరిగింది. ఇది పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇది ప్రీ అండ్ పోస్ట్ ట్రీట్మెంట్కి సంబంధించిన మోడల్స్. మనకు పేషెంట్కి ముందు ట్రీట్మెంట్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత టూత్ ఎలా విధంగా చేంజ్ అవుతుంది అని ఇందులో మనకు క్లియర్గా మెన్షన్ కావడం జరిగింది. ఇది ట్రీట్మెంట్ పేషెంట్కి సంబంధించింది. ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ట్రీట్మెంట్ మొదటి మనం ఏమేమో ప్రీ అండ్ పోస్ట్ ట్రీట్మెంట్కి సంబంధించింది, ఫ్రంట్ అండ్ సైడ్ మనకు టూత్ షేప్స్ కూడా ఏ విధంగా వచ్చినాయి అని కూడా మనకి ఈ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది నెంబర్ ఆఫ్ సెట్స్, అలైనర్స్. ఇది అలైనర్స్ యూజ్ చేసే బాక్స్. ఇది మన హాస్పిటల్ సిరి డెంటల్ హాస్పిటల్కి సంబంధించింది. ఇది అలైనర్స్ యూజ్ చేసే బాక్స్. సో ఇంకా మనము ఇవి నెంబర్ ఆఫ్ సెట్స్ పేషెంట్కి సంబంధించిన 2-in-1 అలైనర్ అడాప్టర్, అదేవిధంగా ఇవి అటాచ్మెంట్స్ అని చెప్తూ ఉంటాము. దాని తర్వాత ఇవి అలైనర్స్ పేషెంట్కి సంబంధించినవి. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా అలైనర్స్ అనేవి ఫ్యాబ్రికేట్ కావడం జరుగుతూ ఉంటుంది. పంటి పొజిషన్ బట్టి కూడా అలైనర్స్ సంఖ్య కూడా కొంతమందికి పెరగడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అలైనర్స్ అనేవి ప్రతి ఒక్క పేషెంట్కి డిఫరెంట్ నెంబర్స్లో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎంత క్రౌడింగ్ ఉన్నది అనే దాన్ని బట్టేసేసి మనకు ఎంత టైం పడుతుందని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. యూజువల్గా 6 months టైంలో మనకు అలైనర్స్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ కావడం జరుగుతూ ఉంటుంది. అలైనర్స్ ఏ విధంగా యూజ్ చేయాలి అని పేషెంట్ సంబంధించిన ఇది గైడ్ లైన్స్ అనేది ఇందులో మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా కస్టమైజ్ ఉంటుంది, ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. యూజువల్గా అలైనర్స్ అనేవి ఒక డైలీ 22 hours అనేది యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 15 daysకి ఒకసారి అలైనర్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆహారం తీసుకునే సమయంలో, వాటర్ తాగే సమయంలో కూడా ఈ అలైనర్స్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఎంత కేర్ తీసుకుంటే మనకు అంత ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలైనర్స్ కూడా బ్రేక్ కావు. ఒకవేళ అలైనర్స్ బ్రేక్ అయినట్లయితే ట్రీట్మెంట్ అనేది మళ్ళీ డిలే కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అలైనర్స్ ఫ్యాబ్రికేట్ అయ్యి రావడానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది కాబట్టి. సో మీకు కూడా ఎత్తు వంకర సందుపాలని ఎవరైనా కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు మా హాస్పిటల్కి కనుక విజిట్ అయినట్లయితే మేము క్లిప్ ట్రీట్మెంట్కి ఆల్టర్నేటివ్గా ఈ క్లియర్ అలైనర్స్ పద్ధతి ద్వారా మీ ఎత్తు వంకర సందుపాలను వితిన్ షార్ట్ పీరియడ్ లోపల 6 months లోపలనే కంప్లీట్ చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.